జగన్మోహన్ రెడ్డి గారి ఊహకు అందని ఒక ఫలితం 2024లో ఇలాంటి ఫలితం చూస్తారని ఆయన బహుశా కల్లో కూడా అనుకుని ఉండరు. ఒక భయంకర నిజం ఆవిష్కృతమైంది ఆయన ముందు. దీనికి కారణం ఏంటి? ఆయన ఘోర పరాజయం, అలాగే తెలుగుదేశం పార్టీ ఘన విజయం లేదంటే భారీ విజయం. 2019లో ఏదైతే జరిగిందో ఒక భారీ విజయాన్ని మూటగట్టుకుందో వైఎస్ఆర్సీపీ, అంతే ఇప్పుడు భారీ ఓటమిని చవి చూసింది. అదే భారీ విజయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి, అది కూటమి ఫలితమో లేదంటే బాబు గారి ఫేస్ చూసో తెలుగుదేశం పార్టీ చూసో భారీ వ్యతిరేకతో ఏం కలిసి వచ్చింది, ఈయనకి ఏం లోపం, ఏం నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఇది భారీ ఓటమనాలు, ఇంకా అంతకుమించి అన్న పదం ఉండాలేమో, ఎందుకంటే డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి. ఒక వెలిగిన పార్టీ ఒక్కసారిగా పతనం అయిపోవడం, కుదేలైపోవడం, అసలు ఎలా చూడాలి? ఫస్ట్ డిజాస్టర్స్ అనాలన్నమాట. ఎవరు డిజాస్టర్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అనేటువంటి దానికి కూడా అందని పదం అది. అవును, సరిగ్గా చెప్పాలంటే అదే కదా. ఎందుకంటే ఒక కడుపులో పెట్టుకున్నటువంటి జనం కాదు పొమ్మనటం. 2009 టైంలో జగన్ని తమ బిడ్డగా చూశారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అతన్ని వేధిస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ జనంలో బాగా వచ్చింది. ఆ సింపతి ఆయనకి ఆ రోజున 18 అసెంబ్లీ స్థానాలు జరిగితే ఉప ఎన్నికలు 15 విజయం సాధించి పెట్టింది ఆనాడు. అదే టెంపర్ 2014లో కూడా కలిసి వచ్చింది. 45% ఓట్లు వచ్చినాయి, 67 సీట్లు వచ్చినాయి. వాస్తవంగా ప్రధాన ప్రతిపక్ష హోదా నేరుగా ఇంతవరకు ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రుల బిడ్డలు ఎవరికి సాధ్యంగానే అవకాశం అతనికి లభించింది. ఇది ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, మరి చెన్నారెడ్డి గారి అబ్బాయి, వాళ్ళు ఎవరికి సాధ్యం కాదు. అలాంటిది జగన్కి సాధ్యమైంది. అయిన తర్వాత అతను దాన్ని మళ్ళీ జాగ్రత్తగా నిలబెట్టుకున్నాడు. పాదయాత్ర ఇంపాక్ట్ 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు తీసుకోవడం వలన వైసీపీకి సింపతి పెరిగింది. అంటే జగన్ని ఆ రోజున జైల్లో పెట్టించారు, రెండో పక్కన ఇటు తనని రాజకీయంగా సమాధి చేస్తున్నారన్నటువంటి కసి జనంలో రగిలింది. దానికి తోడు ఏదైతే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అమలు కాకపోవడం, ఆ ఇంపాక్ట్ కూడా భారీగా తేడా వచ్చింది. అది జగన్కి భారీ ఫెచ్చింగ్. 151 స్థానాల విజయం, 50% ఓటింగ్. 50% ఓటింగ్ అంటే ఆటలు కాదు కదా. ఆ స్థాయికి ఎదగడం అన్నటువంటిది అతని జీవితంలో ఊహించినటువంటిది. ఆ ఊహలో నుంచి వచ్చినటువంటి అహం ఇప్పుడు కొంప ముంచి ఉండాలి. ఒకటి, తను చెప్పిన అన్ని అమలు చేశాడు. నవరత్నాల్లో ఒక జాబ్ క్యాలెండర్ ఏడాదికి చేయకపోయినా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేకపోతే సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, పరిపాలనా సంస్కరణల విషయంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో నాకైతే తప్పుగా అనిపించదు అతను. ఏది ఆ 2 విషయాలు, సంక్షేమ పథకాలు పరిపాలన పరంగా ఖచ్చితంగా జగన్ సక్సెస్ఫుల్. కానీ ఒకటి, చెల్లి ఉసురు తగిలింది. కరెక్ట్గా చెప్పాలంటే ఆ ఇద్దరు చెల్లెళ్ళు కూడా, ఒక చెల్లెమో తన తండ్రి గురించి, ఇంకొక చెల్లెమో తన ఆస్తి కూడా లాక్కున్నాడు అన్నటువంటి కోపం. అది పులివెందుల్లో కనిపించిందా ఎఫెక్ట్? కనిపించలేదు, అక్కడ కనిపించలే. రాష్ట్రం అంతటా మాత్రం అది తగిలింది. పులివెందుల్లో కనిపించింది అనుకుంటున్నాను. 90,110 లాస్ట్ టైం ఆయన గెలిచిన మెజార్టీ. ఇప్పుడు వచ్చిన మెజార్టీ 59,000, అంటే దాదాపుగా 30,000 ఓట్లు తగ్గిపోయినాయి. అది పెద్ద అంశం కాదు. అంటే దాన్ని, అంటే ఈ ఇంపాక్ట్ పడిందని అనుకోలేము. రాష్ట్ర వ్యాప్త ఇంపాక్ట్ అక్కడ. అంటే ఈ 57% ఓట్లు కూటమికి అనేటువంటిది ఎట్లాంటిదో అట్లాంటిదే అనుకోవాలి. షర్మిల ఇంపాక్ట్ అయితే షర్మిల గెలవాలి అక్కడ. మెజార్టీలు తగ్గినాయి కానీ 2 చోట్ల కూడా గెలవాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అది గెలిచింది. కొంగు జాచి అడుగుతున్నాను అన్నటువంటిది మెయిన్. ఏంటంటే తను అధికారంలోకి రాగానే కుటుంబ పరంగా చేసిన రిస్ట్రిక్షన్ ఏంటంటే అన్ని శాఖలకి ఫోన్లు చేసి విజయమ్మ గాని, షర్మిల గాని, అనిల్ గాని, వీళ్ళు మొదట్లో అయ్యో ఫోన్ చేసి అధికారికి అది చేయమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయమంటారు, వీళ్ళు అడుగుతున్నారు అన్నప్పుడు అన్ని శాఖలకి ఫోన్ చేసి వీళ్ళు అడిగితే ఏ పని చెయ్యొద్దు అన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు. అది ఒకటి మొట్టమొదటి ఇష్యూ వాళ్ళకి క్లాష్ రావడానికి. ఆ తర్వాత నేను ఇక్కడ పోటీ కాదు తెలంగాణలో చేస్తానన్నప్పుడు ఆమె అడిగేది ఏంటంటే, జగన్ సంపాదించుకున్నది సొంతమేం కాదు కదా, అంతకుముందు నాన్న పెట్టుబడే కదా, ఆ మొత్తం 50-50 పంచమంటది. కానీ ఒక మినిమం వరకే సెట్ చేసేసి
వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఆ చివరికి ఒక కుటుంబ సభ్యురాలుగా ఉమ్, వచ్చేటటువంటి పిలుపు, ఇంటి గృహప్రవేశం ఉమ్, అట్లాంటి వాటికి చెల్లెలే కదా అవును. చేసేది. ఉమ్, అవి కూడా సాంతం ఓ రకంగా బంధం కంప్లీట్ గా తెగిపోయినటువంటి పరిస్థితి. అవును. రోడ్డెక్కేశారు కదా, రోడ్డెక్కేసింది. అయిపోయింది. ఆ కంటతడి ఒకటి శాపంలా తగిలింది. ఉమ్. అంటే సైకలాజికల్ గా చెప్తే అంటే ఆవిడ తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీ పెట్టినప్పుడే ఇక్కడికి రాకుండా ఈయన ఏమైనా కాంప్రమైజ్ చేసి ఉంటే బాగుండేదేమో, అలా పట్టించుకోకపోవడం, ఆమె పార్టీ మూసి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ తరపున రావడం, ఆ విషయంలో స్వయంకృత అపరాధం జగన్ది అని ఎంతవరకు అనుకోవచ్చు? ఖచ్చితంగా. అంటే తెలంగాణలో ఆమె కోరుకున్నది ఇతను చేస్తే ఇతని కెరీర్కి దెబ్బ అయిపోతుంది. ఉమ్, ఎందుకంటే ఇతని ప్రాపర్టీస్ ఉన్న తెలంగాణలోనే కదా. ఉమ్, అక్కడ ఆ అమ్మాయిని గనక హైలైట్ చేయడం అంటే ఏంటి, ఉమ్, కేసీఆర్కి పోటీగా నిలబెట్టడం. అదే, అవును. ఇక్కడ ఈయన తన కేసీఆర్ క్రిందసారి లైఫ్ ఇచ్చింది ఉమ్, జగన్కి. ఉమ్, అట్లాంటి కేసీఆర్తో తన పేచీ పెట్టుకుంటే ఉమ్, ఒకటి. అవును. ఉమ్, రెండవది అక్కడ గెలవలేదు అనేది ఇతనుకున్న ఫీడ్బ్యాక్. ఉమ్, ఎంత ఇచ్చినా కూడా ఉమ్, ఇప్పుడు కనీసం ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఉమ్, అంత పెట్టినా కేసీఆర్ని, కాంగ్రెస్ని, బీజేపీని కాదని ఈమెకి అర్జెంటుగా వచ్చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపించాలి. ఉమ్, డబ్బులు నష్టపోవడం తప్పించి వచ్చేదేం లేదన్నది జగనే అదే. ఆస్పెక్ట్. ఉమ్, అమ్మాయి అమ్మాయిలో పడిపోయింది ఏంటి, నువ్వు అక్కడ సీఎం ఉన్నావు కాబట్టి నన్ను ఇక్కడ సీఎం చేయాలి కదా ఉమ్, అన్నటువంటిది. ఉమ్, ఆ కోణంలో సహకరించడం అంటే మీడియా పరంగా అన్ని పరంగా అమ్మాయికి సహకరించాలి. ఉమ్, అది సహకరించడం అంటే కేసీఆర్తో గొడవ పెట్టుకున్నట్టు, బీజేపీతో గొడవ పెట్టుకున్నట్టు. ఉమ్, ఇతను వాళ్ళతో గొడవ పెట్టుకునేందుకు సిద్ధంగా లేడు. ఉమ్, అవును. అది తెలంగాణలో లేదు. ఉమ్, దాన్ని యాడెడ్ అడ్వాంటేజ్ ఇక్కడ చేసుకున్నది. ఉమ్, వీళ్ళు మాట్లాడి అమ్మాయిలో ఉన్న కసి, ఇంకోటి ఆస్తి పంచలేదన్నటువంటి కసి, ఉమ్, అవి తీర్చారు వీళ్ళు. ఉమ్, నువ్వు రా ఇక్కడికి, నీకెందుకు అన్నటువంటి. ఉమ్, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆమె తిరిగినటువంటి దాని ఇంపాక్ట్ కడపలో ఉమ్, ఉమ్, 6 స్థానాల దాకా ఓడిపోవటం. అదే. ఉమ్, 4 స్థానాలు కదా. అవును. అసలు కాంగ్రెస్ చరిత్రలో, తెలుగుదేశం చరిత్రలో ఇంత విజయం లేదు అక్కడ. అసలు రాయలసీమలో వీక్, కడపలో ఇంకా వీక్ టీడీపీ అనుకునేవారు, కానీ ఇప్పుడు అట్లాంటిది ఆ స్థితికి రావడం అన్నటువంటిది రాయలసీమ మహిళలు ఉమ్, ఆమె మాటకి స్పందించినట్టుగా అనిపిస్తుంది. అవును. ఆకట్టుకోగలిగారు. రాయలసీమలో ఉమ్, రెడ్లేమో ఉమ్, జగన్ మీదన కోపం ఎందుకు వచ్చిందంటే, ఉమ్, నువ్వు మా పేరుతో పైకి వచ్చావు, ఉమ్, రెడ్ అన్నటువంటి పేరుతో. 2014లో నిన్ను కాపాడుకుంది మేము. ఉమ్, అప్పుడు దాదాపుగా రాయలసీమలో 42 స్థానాల్లోనూ 22 తెలుగుదేశానికి పోతే 30 ఉమ్, వైసీపీకే వచ్చినాయి. అవును. ఇది 27 దాకా వచ్చినట్టు ఉన్నాయి కదా. 52 కదా అక్కడ. అవును. 52లో 22 అటు పోయినాయి, 30 ఇటు వచ్చినాయి. ఉమ్, ఈవెన్ నెల్లూరు జిల్లాలో 7 దాకా వైసీపీకి వచ్చినాయి, 3 తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. అవును. అవును. అంటే రాయలసీమ ప్లస్ నెల్లూరు కలిపి అవును. గట్టి ఛాయసే వచ్చింది. అవును. కానీ దాన్ని తర్వాత ఏదైతే అలాంటి చోట్ల ఉమ్, ఇప్పుడు అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పల్నాడు అన్ని చోట్ల ఈ ఉత్తరాంధ్ర 34కి 28 కొట్టేశారు అప్పుడు. ఎక్కడైతే రెడ్ డామినేటెడ్ ఏరియా, నేను అనేది ఉమ్, ఉమ్, రెడ్లు డామినేటెడ్ ఏరియాలు అవును. జగన్ కి ఉమ్, కడుపులో పెట్టుకున్నాయి. అదే. అవును. కానీ ఆ రెడ్లని ఈయన పక్కన పెట్టాడు. ఉమ్, రెడ్లకి మంత్రివర్గంలోనూ తక్కువ స్థానాలే ఇచ్చాడు. ఉమ్. తర్వాత బయట కూడా రెడ్లని బీసీలకి రీప్లేస్ చేశాడు. కానీ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుత అస్త్రాలుగా పనిచేసేస్తాయి, తిరిగిలేని మెజార్టీతో మేము గెలుస్తాము, వై నాట్ 175 అనుకున్న దాంట్లో ఒకటి ఇందాక మీరు చెప్పినట్టు సోషల్ ఇంజనీరింగ్ కానీ, నవరత్నాలు కానీ, ఈయన మానసపుత్రికలుగా చెప్పుకున్న వాలంటీర్ వ్యవస్థ కానీ, సెక్రటేరియట్ కానీ, ఇవి పనిచేయలేదా, ఇవే మైనస్ అయ్యాయా? వాస్తవంగా అవి పని చెయ్యాలి, కానీ సోషల్ ఇంజనీరింగ్ ఫెయిల్ అయింది. సోషల్ ఇంజనీరింగే జగన్ని భారీగా దెబ్బ కొట్టింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సంక్షేమ పథకాల రూట్లో కంటే కూడా సోషల్ ఇంజనీరింగ్ ఎక్కువ దెబ్బ తగిలింది. సోషల్ ఇంజనీరింగ్లో ఏమైంది, 80 మందిని మార్చారు. అవును. బీసీలకి ఇచ్చారు. బీసీలకి అంటే బీసీలకి 40 ఇచ్చారు. టోటల్గా 80 మందిని మార్చారు. ఈ మార్పు అన్నటువంటిది నచ్చల. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి మీద ఒక బీసీని, ఇట్లాంటి బీసీలకు ఏమైందంటే, రెడ్లు బీసీల మీద అంటే బీసీల చేతికి పవర్ ఇచ్చి మమ్మల్ని ఎదవలని చేస్తావా, ఇప్పుడు జగన్ ఇంకోసారి గెలిస్తే రెడ్లకి ఆంధ్రాలో సీన్ ఉండదు అనేటువంటిది వాళ్ళలో క్లారిటీ వచ్చింది. ఒక కసెక్కిపోయారు. ఇంకోటి ఇదివరకు ఏంటంటే 2019 దగ్గరకు వచ్చేటప్పటికి 2 చోట్ల రెడ్లు లేని పరిస్థితి అయింది. అప్పుడు తెలంగాణలో రెడ్ లేరు, ఆయనే కేసీఆర్ ఉన్నాడు. 2018లో మళ్ళీ గెలిచాడు కేసీఆర్. ఆంధ్రలో చంద్రబాబు ఉన్నాడు. ఇక అసలు రెడ్డికి ఛాన్స్ ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి ఛాన్స్ లేకుండా పోయి
అందుకని రెడ్లు పోలరైజ్ అయ్యి జగన్ ని భారీగా గెలిపించారు. సొంత డబ్బులు వేసుకున్నారా ఏమైనా చేసి. ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్లను పక్కన పెట్టి, అంటే పార్టీలు విమర్శించవచ్చు, రెడ్లకే ఇస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి ఇట్లాంటి అవి పక్కన తిప్పుకోడు. కానీ ఫీల్డ్ లెవెల్లో రెడ్లను పక్కన పెట్టేసి బీసీలకు ఇవ్వడం అన్నటువంటిది రెడ్లకు నచ్చల. అగ్రకులాల ఆధిపత్యం ఉన్న చోట బీసీల డామినేషన్ వాళ్ళు అంగీకరించరు అనేది ఒక క్లారిటీ వచ్చింది. అది క్లారిటీ వచ్చింది. రెండోది ఏమైంది, బీసీలలో ఇంకొక బీసీని ఓన్ చేసుకోరు. బీసీలలో ఏమైంది, బీసీ అంటే 139 కులాలు. 139 కులాల్లో ఒక కులపోళ్ళు ఇంకొక కులపోళ్ళను ఓన్ చేసుకోరు. యాదవ గౌడను ఓన్ చేసుకోరు, గౌడ కమ్మర్ను ఓన్ చేసుకోరు. ఇట్లా ఇందులో అనేక కులాలు తెలుగుదేశం పార్టీకి ఫేవరబుల్ కులాలు. అవి ఓన్ చేసుకోలేదు. ఇతను ఓన్ చేసుకుంటేనే ఎక్స్పెక్ట్ చేశాడు. టోటల్ గా ఒక బీసీని పెడితే అందరు బీసీలు ఒప్పుకుంటారు అనుకుంటే, బీసీలు ఆ బీసీ మా కులం కాదు కదా అనుకున్నారు. రెడ్లు వదిలేశారు. ఇద్దరు వదిలేసేటప్పటికి ఇప్పుడు జగన్ పరిస్థితి శాంతమైపోయింది. అది సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ, అంటే సచివాలయ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది, వాలంటీర్లకి ఒక సరైన హామీ ఇవ్వకపోవడం. అదే టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 10,000 పెంచుతామని చెప్పి ఒక హామీ ఇవ్వడం. ఎందుకంటే దాదాపు 2.5 లక్షల మంది అనుకుంటా కదా వాలంటీర్లు ఉన్నారు. అది ఎంతవరకు దెబ్బేసింది అనుకోవాలి? వాలంటీర్ వ్యవస్థలో ఏదైతే మొట్టమొదట వాలంటీర్ల ద్వారానే రాజకీయం చేయడం ప్రారంభించిన తర్వాత దెబ్బతిన్నారు. మొదట వాలంటీర్లని రాజకీయాలకు అతీతంగానే తిప్పారు. ఇది ఈ సంక్షేమ పథకాలు అందించే ముందు వరకు ఇంటింటి దగ్గరికి ఎమ్మెల్యేలను పంపించే వరకు వాలంటీర్ వ్యవస్థ నడిచింది. పంపించేది అప్పటి వరకు నడిచింది. ఆ తర్వాత ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థని మీదకి ఒక పొలిటికల్ పెత్తనం బిగిన్ చేశారో, అప్పటిదాకా మన ఇంటికి సేఫ్ వాలంటీర్ ద్వారా ప్రయోజనం అనుకున్నటువంటి వాళ్ళు నెగిటివ్ చూడడం బిగిన్ చేశారు. దానికి తోడు పదే పదే ఈ పేపర్ ఇవ్వడం ఏమన్నా నెగిటివ్ అనిపించింది అని డౌట్ వచ్చింది. నీకెంత వచ్చింది అని చెప్తుంటే మనకేంటంటే ఇంట్లో ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి నేను నీకు ఇచ్చానంటే చిరాగ్గా అట్లాగే ఇక్కడ పదే పదే నీకు ఇచ్చామని చెప్పడం, ఇదిగో వీళ్ళ ఇంట్లో వాళ్ళకి 5 లక్షలు వచ్చినాయి అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళకి 2 లక్షలు వచ్చినాయి అంట అన్నటువంటిది వాళ్ళల్లో గిల్టీ ఫీలింగ్ పెంచింది అనేది డౌట్ వస్తుంది ఇక్కడ. అంతే అండి, అవును. అదేమన్నా గిల్టీ ఫీలింగ్ పెంచి ఇచ్చింది గవర్నమెంట్ సొమ్మే కదా, ఆయన జేబులో సొమ్ము కాదు కదా. అలాగే సంక్షేమాన్ని గుప్తదానంగా ఇవ్వాలని ఏం లేదు కదా. లేదు, ముందు ఇచ్చినప్పుడు అలాగే చెప్తున్నారు బేసిక్ గా. బట్ వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటి దాని చివరిలో ఈయన 10,000 ఇస్తానంటతో పాటు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకున్నారు, చాలా చోట్ల చేర్చుకున్నారు. మిగతా చోట్లన వైసీపీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఆడు మనోడే కదా, మన చేతి కిందే పడుంటాడు, రేపొద్దున నీకు అవకాశం రాకపోతే రేపొద్దున మనం వస్తే నీకు అవకాశం వస్తుంది అని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళల్లో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేశారు. అంటే రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు వస్తే రాజకీయంగానే వాడతారు మనల్ని. ఎందుకంటే అప్పటికే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వల్ల కావచ్చు, చంద్రబాబు ఇంపాక్ట్ వల్ల కావచ్చు, వాలంటీర్లని కొంచెం తేడాగా చూడటం బిగిన్ చేశారు జనం. ఇక్కడ రేపు పొద్దున కనుక పొలిటికల్ అయితే కంప్లీట్ తేడాగా చూస్తారు. ఆ భయం వేసింది వాళ్ళకి. కానీ సర్వీస్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇప్పటికీ మనం ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి, ఒక విప్లవాత్మక మార్పే తీసుకొచ్చారు. ఇంతకుముందు మీ సేవలకు వెళ్ళడమో, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి చిన్న సర్టిఫికేట్ కావాలన్నా, ఇప్పుడు చిన్నది ఒక బర్త్ అయినా డెత్ అయినా ఏ సర్టిఫికేట్ అయినా సచివాలయాలు ఒక వ్యవస్థ తీసుకొచ్చింది అయితే ఆయనే. అది ఎందుకు అంటే అందులో అందరూ వాడుకుంటారు దాన్ని, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అని ఉండదు, లోయర్ క్లాస్ అనేది, ఎందుకు అది ఎఫెక్ట్ చూపించలేదు? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాస్తవంగా పాలనా సంస్కరణలో వాలంటీర్ వ్యవస్థ అయినా సచివాలయ వ్యవస్థ అయినా అద్భుతమైన వాటికో సచివాలయం వచ్చింది కదా, గ్రామానికో మండలానికి, హాస్పిటల్ ఒకటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ అవి ఎప్పటికీ గుర్తు పెట్టుకునేటటువంటి. కానీ దానికంటే కూడా జగన్ మీద వ్యతిరేకత, ఇది ఎవరికి ఊహించినటువంటిది. దీంట్లో 2 ఆస్పెక్ట్లు కనబడుతున్నాయి. ఒకటి, మగవాళ్ల మాటని ఇప్పుడు మహిళలు విన్నారు అన్నటువంటి ఒకటి. మద్యం, ఈయన బెల్ట్ షాపులు తీసేశాడు, పర్మిట్ రూమ్స్ తీసేశాడు, ఇవే పెట్టాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో రేటు పెంచడం అన్నటువంటిది మగవాళ్ళల్లో చిరాకేసింది. అదే సందర్భంలో వచ్చిన డబ్బులంతా దానికే ఖర్చు పెట్టేస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ ఏదో మహిళల్లో వచ్చినట్టు. మహిళలు ఎదురు తిరగడం అన్నటువంటిది అనూహ్యం. ఇది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వెళ్ళి మహిళలు ఎదురు తిరగడం అన్నటువంటిది మేబీ షర్మిల ఇంపాక్ట్ ప్లస్ ఇదేమో, షర్మిల ఇంపాక్ట్ ప్లస్ మద్యం రేట్లు ఎక్కువైపోతున్నాయి అన్నటువంటిదేమో. ఇంకోటి
చంద్రబాబు భరోసా ఇచ్చారు ఎంతకంటే ఎక్కువ ఇస్తామని, అది కూడా కలిసి వచ్చి ఉండొచ్చు. మద్యం ధర అనేది ఒకటి, ఆ క్వాలిటీ అది పక్కన పెడితే నిత్యావసర ధరలు పెరగడం కానీ, కరెంటు బిల్లులు ఈయన వచ్చిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలతో పెరగడం కానీ, పెట్రోల్ ఛార్జీలు పెరగడం కానీ, అంటే 5 ఏళ్ళ గురించి నేను మాట్లాడతాను, ఈ మధ్యన కాదు, అది ఏమన్నా మామూలుగా మిడిల్ క్లాస్ కానీ సామాన్య వర్గాల మీద బాగా ఎఫెక్ట్ చూపించింది? కరెంటు బిల్లులు మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపెడుతుంది. ఎందుకంటే కరెంటు బిల్లులు భారీగా పెంచడం, ఇంకోటి చంద్రబాబు టైంలో ధరలు అంత పెరగల, ట్రూ అప్ ఛార్జీల పేరుతో వేశారు కానీ కొంచెం పెంచారు. అంటే ఒక 100కి ఒక 30 రూపాయలు 40 రూపాయలు, అదే తెలిసి తెలియకుండా వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి విపరీతమైంది, డబుల్ త్రిబుల్ అయిపోయింది కరెంట్ ఛార్జ్. కరెంట్ బిల్ కన్నా అది ఎక్కువ వచ్చింది, అవి బాగా కసి ఉంది. అది మధ్య తరగతి ఏంటి, పేదల్లో కూడా ఉంది ఆ కసి. అది మేబీ దానికి పరిష్కారం వీళ్ళు ఏంటంటే, మేము డబ్బులు ఇస్తున్నాం కదా ఇక ఇవన్నీ అంటే సర్వరోగ నివారణి జందా తెలిస్మాత్ టైప్ లో అన్నిటికీ డబ్బులు ఇస్తున్నాం కదా అనేటటువంటి రూట్ లో ఉండడం అహంకారంగా అనిపించింది అనుకుంటా ప్రజలకి. ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు కానీ ఇక్కడ ఇవన్నీ అన్నటువంటి ప్రతిపక్షపు పాయింట్ బాగా ఎక్కింది. రాజకీయం అన్నాక రాజకీయ ఎత్తుగడలు, కుల రాజకీయం రెండూ చేయాలి. కుల రాజకీయంలో ఫెయిల్ అయ్యారు అనేది ఒక లెక్క, ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నాం. రాజకీయ ఎత్తుగడల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారా? ఒక సూపర్ 6 లాంటి పథకాలు పెట్టి మహిళలకు ఎంత ప్రయోజనం కలుగుద్ది, 4000 ఇస్తాం, వికలాంగులకు 6000 ఇస్తాం, ఇన్ని చెప్తున్నా సరే నేను ఇంతే ఇస్తాను, 3000 ఇస్తాను, 2 ఏళ్ళ తర్వాత పెంచుతాను, అమ్మఒడి ఇంతే ఉంటుంది, నేను పెంచను, ఇలాంటి చెప్పడం ఏదైతే ఉందో కొన్ని, అది బాగా నెగిటివ్ అయిందా? ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. తన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబుకి విశ్వసనీయత ఉండదు, క్రిందటిసారి ఇచ్చిన హామీలే ఆయన ఫెయిల్ అయ్యాడు కదా, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, కాబట్టి ప్రజలందరూ నన్ను నమ్ముతారు, అందులో నేను వచ్చాక ఇంత డబ్బులు ఇచ్చాను కాబట్టి నమ్ముతారు అని అనుకుంటాం వరకు కాన్ఫిడెన్స్. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడైందంటే చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తానని సంక్షేమ పథకాలు చెప్పడం, పెన్షన్ బాగా కొట్టినట్టుంది. 4000 పెన్షను ఎప్పుడు చంద్రబాబు అని నమ్మలా వీళ్ళు, అదే కదా వాస్తవంగా ఈయన ఏమనుకున్నాడు, వృద్ధులకి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అనుకున్నారు. ఈవెన్ చివరిలో 2 నెలలు పెన్షన్ ఆపి వాళ్ళని పంపించడం కూడా వీళ్ళు ఏమనుకున్నారు, అది చంద్రబాబుకి తగులుద్ది అనుకున్నారు, అది వీళ్ళకే తగిలింది. రెండో పాయింట్ ఏమైంది అక్కడ, ఆ డబ్బులకి సంబంధించినటువంటిది ఏదైతే 4000 ఇస్తానంటాం ప్లస్ 7000 ఏకంగా లైన్లోకి వస్తాయని చెప్పడం స్టార్టింగ్, ఇది వృద్ధులలో రివర్స్ అయినట్టుంది. ఎందుకంటే క్రిందసారి చంద్రబాబు పెంచాడు పెన్షన్, ఆయన పెంచుతానన్నది పెంచాడు, చివరిలో ఈయన పెంచుతానన్నప్పుడు ఆయన పెంచి మరి చూపించారు. కాబట్టి అప్పుడు చంద్రబాబు పెన్షన్ ఇవ్వడానికి అనుకోవాలి, కాబట్టి సంఖ్య పరంగా చివరిలో పెంచాడు ఆయన, ఈయన ఫస్ట్ నుంచి అందరికి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళకైతే వచ్చే వాళ్ళకైతే తీయరు కదా, కాబట్టి బాబుతో పోల్చుకుంటే పవన్ బెటర్ అనుకుంటే 67 లక్షల ఓట్లు పడ్డట్టే. రెండోది మహిళలకు సంబంధించి నవరత్నాలు చేసేసానంటే వాళ్ళు సూపర్ 6 తక్కువే గాని ఇంతకంటే ఎక్కువ డబ్బులు, అది ఈయన ఇవ్వగలిగినప్పుడు ఆయన ఎందుకు ఇవ్వలేడు అనుకున్నట్టున్నారు. అంటే 10 చంద్రబాబు ఇవ్వడని అనుకుంటారని ఈయన భావించి ఎంతకంటే నేను ఇవ్వలేనంటూ 2-3 పథకాలకి మాత్రమే కొంచెమే చెప్పాడు. అంతకంటే చంద్రబాబు ఇవ్వగలడు ఇవాళ ఉన్న రాజకీయ సిచ్యువేషన్ అని మహిళలు నమ్మినట్టున్నారు. ఒకసారి బిగిన్ చేశాక ఇక ఆపర్లే ఎవరు అన్నటువంటిది నమ్మినట్టున్నారు. దాంతో పాటుగా రాజకీయంగా ప్రధానమైనటువంటి తప్పు చేసిందల్లా ఏంటంటే ఈయన డెసిషన్ మేకింగ్లో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధపడ్డప్పుడు మైనార్టీ ఓట్లు పోతాయని ఆగడం, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే వేరేగా ఉండేదేమో ఒక కాన్సెప్ట్. కానీ ఫైనల్ గా బెస్ట్ లీడర్ అనిపించుకున్నారా, బెస్ట్ పొలిటీషియన్ అనిపించుకున్నారా, రెండట్లో ఫెయిల్ అయ్యారు? టోటల్ గా ఫెయిల్ అయినట్టే కదా, బెస్ట్ గా అది వాస్ట్ అయినట్టు. అంటే పొలిటీషియన్ అని ఎందుకంటున్నారంటే ఆ ఎత్తుగడలు వేయడంలో ఆయన వేసినవి అద్భుతం అనుకున్నారు, ఈ తీర్పు చూస్తుంటే అది అద్భుతం కాదేమో అనిపిస్తుంది. పథకాలు నేను ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు, విప్లవాత్మక మార్పులు నేనే తీసుకొచ్చాను అనుకున్నారు, అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు యాక్సెప్ట్ చేశారు? టోటల్ గా అది జగన్ వేసుకున్న మొత్తం స్కెచ్ అంతా ఫెయిల్ అయింది. సంక్షేమాన్ని ఇచ్చాను కాబట్టి ఇంకా ఇస్తాను గాని భారీగా ఇవ్వనని చెప్పడం ద్వారా విశ్వసనీయత వస్తుంది అనుకుంటే ఈయనకంటే అవతల వాళ్ళు విశ్వసించారు, అది నెంబర్ 1 అయింది. రెండోది పెన్షన్లకు కూడా నేను చివరి 2 ఏళ్ళు 250 పెంచాను, అంతకు మించి ఎవరు వల్ల కాదు అని చెప్పడం, ఇక్కడ వీళ్ళు వెంటనే పెంచుతానని చెప్పడం, అది ఆయనకంటే ఈయన్ని నమ్మడమే బెటర్ అనుకున్నటువంటి కాన్సెప్ట్. రాజకీయంగా వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయ్యి, ఇంకొకటి ఇంత వ్యతిరేకతని జగన్ కి చెప్పలేదా ఎవరు, చెప్పినా పట్టించుకోలేదా? వాస్తవంగా కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు ముందు చెప్తే అతన్ని తిట్టారు,
పక్కన పెట్టారట. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు పక్కన పెట్టారు. దీనికంటే కూడా ఎక్కువ కనబడుతున్నది ఏంటంటే ద్వేషం మీదన ద్వేషం. అంటే కమ్మ సామాజిక వర్గం మీద ద్వేషం అన్నటువంటిది కమ్మలు పోలరైజ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నారని కాపులు పోలరైజ్ అయ్యారు. క్యాస్ట్స్ అన్ని పోలరైజ్ అయినాయి. అదే ఈయన్ని కాపాడుకొచ్చేటటువంటి క్యాస్ట్ వదిలేసింది. ఈయన కాపాడుకొచ్చే క్యాస్ట్ ఏం వదిలేసింది. ఈయన ఎవరినైతే దెబ్బతీయాలనుకున్నారో ఆ కులాలు పోలరైజ్ అయ్యారు. అది ఇప్పుడు దెబ్బ కొట్టింది. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓటమి పాలయ్యారు. ఇలాంటి ఒక భయంకరమైన నిజం వింటానా అని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఊహించలేదు. చాలా ధీమాగా ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. 175కి 175 వై నాట్ అన్నారు. ఇప్పుడు కనీసం 75 కూడా దక్కించుకోలేకపోయిన పరిస్థితి ఆయన ముందు నిలిచింది. మరి దీన్ని ఎలాగా పరిశీలించుకుంటారు, ఎలా విశ్లేషించుకుంటారు, ఏంటి ఆయన భవిష్యత్తు చూద్దాం.